హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. పండుమిరపకాయలు పచ్చడి చేద్దామండి ఈవేళ. పండుమిరపకాయలు అసలు మార్కెట్లో అస్సలు దొరకట్లేదన్నమాట. ఎక్కడ ఎన్ని మార్కెట్లు రైతు బజార్లు ఎతికినా నాకు పండుమిరపకాయలు కనిపించలే. ఒక 2 డేస్ బ్యాక్ నేను రాజమండ్రి వెళ్ళానమాట. వెళ్తే అక్కడ వెతికితే మంచిగా దొరికినాయి పండుమిరపకాయలు. చాలా హ్యాపీ అనిపించి 1.5 కిలో తీసుకున్నా. మళ్ళీ తీసుకురావాలి కదా లగేజ్, అందుకని 1.5 కిలో తీసుకున్నాను. తీసుకునేవి శుభ్రంగా కడుగుతున్నామండి. ఇది ఏంటంటే రన్నింగ్ వాటర్లో కడుగుతున్నాము, లేదంటే కనుక ఉప్పు నీళ్ళలో కూడా కడగచ్చు. ది బెస్ట్ రన్నింగ్ వాటర్ అనమాట. ఈ రన్నింగ్ వాటర్లో కడిగితే ఈ ఈ మిరపకాయల మీద ఏంటంటే పురుగు మందులు ఎక్కువ జల్లుతారు. మిరపకాయలు మనకి ఎంత ఇష్టమో పురుగులకు కూడా అంతే ఇష్టం అనుకుంటా. బాగా పురుగు మందులు ఎక్కువ వాడతారు. అందుకని చెప్పి ఆ పురుగు మందులన్నీ పోవాలి అంటే ఇలా రన్నింగ్ వాటర్లో కడగండి, లేదంటే ఉప్పేసిన నీళ్ళలో కడగండి. నెక్స్ట్ ఇంకోటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మిరపకాయలు రాగానే తొడిమలు తీసేయకూడదు. ఇలా కడుక్కున్న తర్వాత కడిగి ఆరబెట్టాలి. ఫస్ట్ ఆరబెట్టిన తర్వాత పొడి బట్ట పెట్టి తొడవాలి. చక్కగా శుభ్రమైన మెత్తని బట్ట పెట్టి తుడుచుకుంటూ అప్పుడు ఒక్కొక్క మిరపకాయకి తొడిమలు తీసేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ముందు తీస్తే నీళ్లు మిరపకాయలు లోపలికి వెళ్ళిపోయి తడి ఉండిపోద్ది పచ్చడికి. అప్పుడు పాడైపోద్ది అనమాట పచ్చడి, బూజు వచ్చేస్తుంది త్వరగా. కనుక మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇలాగా మెత్తని బట్ట పెట్టి తుడుస్తూ తొడిమలు తీసుకుంటే అది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. ఈ పండుమిరపకాయలు ఏంటంటే చాలా సుకుమారంగా ఉంటాయి. అసలు ఇదివరకు ఏంటంటే పూర్వం పండుమిరపకాయ కానీ ఏదైనా కానీ తొక్కిన తర్వాత, తొక్కడం అంటే ముక్కలు చేసిన తర్వాత దాన్ని మెత్తగా కొట్టిన తర్వాత 3 డేస్ ఊరబెట్టేవాళ్ళు. ఈ 3 డేస్ ఊరబెడితే బాగోదన్నమాట, ఇది మెత్తగా అయిపోద్ది. ఈ మజ్జిగ మిరపకాయలు వేసినా కూడా మెత్తగా తొక్కల్లాగా అయిపోతాయి. ఇవి చాలా సుకుమారంగా ఉంటాయి. షాప్లో ఉన్నంతసేపు ఎలా ఉంటే మన ఇంటికి తీసుకొచ్చి ఒక్కరోజు లేట్ చేసామంటే మెత్తగా పాడైపోతాయి అన్నమాట. అందుకని తెచ్చిన రోజే గబగబా వీటిని తయారు చేసి మెత్తని గొడ్డు పెట్టి తుడి చేసుకుని శుభ్రంగా అలా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసేసుకుని గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మొన్న సాయంత్రం తీసుకొచ్చాను. నిన్న మార్నింగ్ గుడ్డుపెట్టి తొడవడం, ఈ పని అంతా నిన్న మార్నింగ్ చేశాను అనమాట. గుడ్డుపెట్టి తొడవడం, ముక్కలు కట్ చేయడం, మిక్సీలో వేయడం, ఇవన్నీ పనులన్నీ నిన్న చేశాను. నిజంగా పచ్చడి చాలా బాగా వచ్చిందండి. నాకు నిజంగా చాలా ఉత్సాహం వచ్చింది పచ్చడి తినిన తర్వాత. మీకు వీడియో పెట్టాలని ఇవాళ అప్లోడ్ చేసేయాలని చెప్పేసి చేసేస్తున్నాను. మిగతా పనులన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అలా ముక్కలన్నీ కట్ చేసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే మిక్సీ అడ్డం పడిపోయి కొన్ని ముక్కలేమో మెత్తగా అయిపోతాయి, కొన్ని మిరపకాయలేమో కాయలుగా ఉండిపోతాయి. అందుకని సమానమైన ముక్కల్లాగా కోసుకుంటే అన్నీ ఈక్వల్గా గ్రైండ్ అవుతాయి అన్నమాట. ఇదివరకు ఏంటంటే మిక్సీలు లేని టైంలో పచ్చడి బండ పెట్టి రోట్లో వేసి దంచేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండుని చక్కగా ఉట్లు గింజలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న పెంకులు ఉంటాయి, చింతపండు తాలూకా పెంకులు ఉంటాయి, అవన్నీ శుభ్రంగా తీసుకోవాలి. ఏ పచ్చడైనా, ఈ పచ్చడే కాదు, అల్లం పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ ఇందులో చింతపండు వాడినా మనం ఇంత నీట్గా శుభ్రంగా తీసుకోవాలన్నమాట. ఎంత బాగా చేసినా ఎక్కడో దగ్గర ఉండిపోద్ది, మన కళ్ళు కప్పి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. పీసులు అట్లాంటివి ఉంటే కనుక మిక్సీకి అడ్డం పడిపోతూ ఉంటాయి అన్నమాట. అది బాగోదు, ఇబ్బంది పడతాం తర్వాత. అందుకని కొన్ని ఈ పీసు పెంకులు పిక్కలు అన్నీ నీట్గా తీసుకోవాలి. ఎక్కడన్నా ఒకటి ఉండిపోతే మనం ఏం చేయలేం. అందులో ఇంకోటి ఏంటంటే చాలా డ్రాబ్యాక్ ఏంటంటే ఈ చింతపండు కడగడానికి అవ్వదు, తడి చేయకూడదు చింతపండు. అందుకని ఈ మిరపకాయలతో పాటు మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే నలగదు అది. అందుకని పూర్వం పద్ధతి ఇదే. చూడండి, కేజీకి 200 గ్రాములు చింతపండు పడుతుంది.
ఎందుకంటే కారం తక్కువ కాబట్టి. అదే కారం ఎక్కువ ఉంటే కనుక పావు కేజీ వేసేయచ్చు, 300 గ్రామ్స్ కూడా వేయచ్చు ఘాటుగా ఉంటే కనుక. అలాగే ఉప్పు కూడా మనకి 100 గ్రామ్స్ వేసుకోవాలి, సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు కేజీన్నర మిరపకాయలు కాబట్టి 150 గ్రాములు ఉప్పు వేసాను అన్నమాట. నేను ఇంతకుముందు గ్లాసు కొలతల్లో వేసుకునేదాన్ని, కానీ కొద్దిమంది అడుగుతున్నారు కొలతలు చెప్పండి, తూకంలో కొలతలు చెప్పండి అని అడిగారు 2-3. అందుకని నేను తూకం పెట్టాను అన్నమాట ఇది ఈవేళ. చింతపండు 300 గ్రాములు, కేజీకి 200 గ్రాములు అండి. ఇంకా అందులో అది గుడ్డి లెక్క అనమాట. ఇంకా అట్లా మిక్సీలో వేసేసుకుని కొంచెం కొంచెం అలా గ్రైండ్ చేసేసుకోవాలి. కచ్చాపచ్చగా, మెత్తగా చేయకూడదు, కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తాం. కొంచెం కొంచెం వేసుకుంటూ అలా గ్రైండ్ చేసేసుకుని పని నిన్న అంటే ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు కంప్లీట్ చేసేయాలి. ఇది రేపు చేద్దాంలే అని ఉంచకూడదు అనమాట. అలా ఉంచితే ఇవి అన్నీ కుళ్ళిపోతాయి, పాడైపోతాయి, మెత్తగా అయిపోతాయి అన్నమాట కాయలు. చాలా డెలికేట్ కాయలండి ఇవి, అస్సలు ఓర్చుకోలేదు ఇది. అలా అన్ని ముక్కలు గ్రైండ్ చేసేస్తాము. లాస్ట్ ఇయర్ పండుమిరపకాయల కోసం ట్రై చేశాను, నాకు ఇవి దొరకలేదు. మార్కెట్కి వెళ్తే పండుమిరపకాయలు ఏంటంటే ఉన్నాయని చెప్పి ఈ పచ్చిమిరపకాయలు పండిపోతాయి కదా, అవి ఇచ్చేసాడు. నేను ఇవి కాదు నాకు వేరే కావాలి అంటే, ఇవే ఉంటాయమ్మా పండుమిరపకాయలు అంటే, సరే ఇటువైపు విశాఖపట్నం ఇటు సైడ్ ఈ పండుమిరపకాయలు రావు, విజయవాడ, గుంటూరు, ఏలూరు అటు సైడ్ బాగా వస్తాయి పండుమిరపకాయలు అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఆ పండుమిరపకాయలతోటే పచ్చడి చేశాను అనమాట. చేస్తే ఎంత కారం అంటే చాలా కారం మిరపకాయలు అవి, చాలా కారంతో ఇంకా ఎంత చింతపండు వేసినా అందులో సరిపోలేదు. ఇంకా చాలా బాధపడ్డాను నేను. అంటే అయిపోయింది, ఖర్చు అయిపోయింది, తిన్నారు బాగానే, కొంచెం గోంగూరలో కూడా కలిపేశాను, అట్లా మొత్తం మీద కారంగా వాడేసాను. పచ్చిమిరపకాయలు అయితే వేస్ట్ చేయలే, పండుమిరపకాయలు అయితే వేస్ట్ అవ్వలే కారం, కానీ ఇలా తినటానికి అవ్వలేదన్నమాట. చాలా ఘాటుగా ఉంది. ఈసారి కరెక్ట్గా వచ్చింది, అంటే ఈ పండుమిరపకాయల వల్ల. ఇంకొంచెం కారం ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఈ చింతపండు ఉప్పు వేసి కలిపేసి పెట్టేశానండి. కొంచెం అంటే కొద్దిగా ఊరాలి కదా అని చెప్పేసి నెక్స్ట్ డే కోసమని ఉంచేసి పెట్టేసి ఇది నెక్స్ట్ డే చూడండి చింతపండు అంతా చక్కగా నాని, అదే నిన్న మిక్సీలో చింతపండు వేసేస్తే అది కలవదనమాట సరిగ్గా, ఎందుకంటే నాని ఉండదు కాబట్టి, గట్టిగా ఉంటుంది కాబట్టి కలవదు. కొంచెం పండుమిరపకాయ తొక్కు తీసానమాట, ఎందుకంటే రేగి విడియాలు కూడా చేస్తున్నాను అందులోకి కావాలని చెప్పి. దానికి కూడా సేమ్ ప్రాబ్లం, పండుమిరపకాయలు కావాలి. అలా బాగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాటుకులాగా ఏమి రుబ్బేసుకోక్కర్లేదు, కొంచెం అట్లా చేసుకుంటే సరిపోద్ది. చాలా ఈజీ అండి, కాకపోతే పని అవన్నీ శుభ్రం చేసుకోవడం, తుడుచుకోవడం, ఇవన్నీ పని అన్నమాట, అంత తప్పితే ఏం లేదు. చాలా హ్యాపీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. ఇందులో ఏంటంటే మెంతులు, ఆవాలు కొంచెం వేయించేసి ఆ పొడి అన్నమాట అది.
కొంచెం వేపు అంటే దోర వేపు కాదు, కొంచెం ముదురు వేపే వేయించాలండి మెంతులు. అసలు అది కలిపితే ఎంత మంచి వాసన అంటే వంటగదిలోకి వెళ్తే చాలు మెంతులు వేయించిన వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్మెల్కి కడుపు నిండిపోద్ది. ఆ స్మెల్కి ఫస్ట్ తినాలి అనిపిస్తుంది, తర్వాత కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది అది. ఆ వాసన మెంతులు వేయించి పొడిగొట్టిన వాసన, మెంతులు ఆవాలు వేయించి పొడిగొట్టిన వాసన. ఇదేంటంటే కొద్దిగా తాలింపు వేసేస్తే నేను టేస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు, అందుకని చెప్పి పక్కన పెట్టుకున్నాను. పండుమిరపకాయ పచ్చడి పెట్టిన వెంటనే తింటే కడుపులో మంట వస్తుందేమో అది ఇదని అనుకోకర్లా. చెప్పాను కదా ఇది చాలా సుకుమారమైన పచ్చడి అని. అంత ఘాటు ఉండదు అనమాట, కొంచెం ఘాటు ఉంటుంది. వెల్లుల్లిపాయలు చితక్కొట్టి గానుగ నూనె వేసానండి. గానుగ నూనెలో వెల్లుల్లిపాయలు చితక్కొట్టి ఫస్ట్ వేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే వెల్లుల్లిపాయలు తాలూకా స్మెల్ అంతా ఆ నూనెకి వస్తుంది అనమాట. ఈ చింతపండు నానబెట్టడం వల్ల పండుమిరపకాయల్లో ఉండే జ్యూసు చింతపండుకి వెళ్తుంది, చింతపండులో ఉండే పులుపు పచ్చిమిరపకాయలకి వెళ్తుంది. అట్లా అనమాట. అందుకని నానుతుంది అనమాట. అది ఇందాక ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆ పండుమిరపకాయల్లో వచ్చిన రసంతో చింతపండు నానుతుంది, అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి అన్నీ వరుసగా వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత, అది పచ్చివేపు కాకుండా మంచిగా వేగాలి తాలింపు. చాలా వేగిన తర్వాత కరివేపాకు వేసాను. తాలింపులో మాత్రం ఇవన్నీ కంపల్సరీ అండి. అయితే వెల్లుల్లిపాయలు మన ఇష్టం, వేసుకుంటూ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంగువ కూడా అంతే, వేసుకుంటూ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంగువ వదిలేస్తే మాత్రం వెల్లుల్లిపాయలు తప్పనిసరిగా వేయాలి. వెల్లుల్లిపాయలు వదిలేస్తే మాత్రం ఇంగువ తప్పనిసరిగా వేయాలి. అట్లా చూసుకుని వేసుకోవాలన్నమాట. తయారైపోయింది. తాలింపు కూడా వేసేస్తున్నాను. వేడి అన్నం వండుకుని చక్కగా, నాకు చాలా ఇష్టమైన నచ్చిన మూమెంట్ ఇది. పండుమిరపకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు ఇష్టం లేనివి కూడా చాలా ఉంటాయండి. అన్నీ ఇష్టం అని చెప్తున్నానని అనుకోవద్దు. నీకు ఇష్టం లేనిది ఏంటో చెప్పు అని అడిగినా నేను చెప్తాను. చూడండి చక్కగా కలుపుకుంటున్నాను, చెయ్యి కాలిపోతుంది అన్నమాట. అన్నం పొగలు చూడండి ఎలా వస్తుందో. కొంచెం నెయ్యి వేసుకుని అన్నం కలుపుకుంటున్నాను అనమాట. నాకు అన్నం ఒక్క మెతుకు కింద పడినా నాకు నచ్చదండి. అలాగే ప్లేట్లో అన్నం తిన్నాక అన్నంతో పాటు వదిలేస్తుంటారు చాలా. అన్నం ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో పాటు, కరివేపాకులతో పాటు అన్నం పడేస్తుంటారు మెతుకులు. నాకు అస్సలు నచ్చదు అది. మన ప్లేట్లోకి వచ్చింది మన పేరు రాసుంటేనే వస్తుంది, అది మనం ఖచ్చితంగా తినాల్సిందే, పక్కన పడేయకూడదు. అన్నపూర్ణమ్మని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తల్లికి కోపం వచ్చిందంటే అన్నం లేకుండా అయిపోద్ది. ఆ విషయం నేను అతికిన బతుకులు అనే సినిమాలో షార్ట్ ఫిలింలో చెప్పాను. అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుందో. ఎంత ఏరినా ఒక చింతపండు గింజ వచ్చేసింది పచ్చళ్ళలోకి. చూడండి ఎంత ఎర్రగా ఉందో. అబ్బా, తిరిపోయింది. సూపర్ అంటే సూపర్. సరిపడా కారం ఉంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
అగో మిగిలిన పచ్చడిలో కొద్దిగా ఉప్పు కూడా కలిపాను. కొద్దిగా తగ్గిందేమో అనిపించింది, కొంచెం వేస్తే బాగుండు అనిపించింది. కొద్దిగా ఉప్పు కలిపేసి ఇది అంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఈ పచ్చడి ఈ కాయలు కొంచెం సుకుమారమైన కాయలని ఫ్రిడ్జ్లో పెడితే అన్నాళ్ళైనా పడి ఉంటుంది. అట్లా ఇది కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. అలాగే మంచి గోంగూర దొరికింది అనుకోండి, గోంగూరలో ఇది కలిపేసి కారానికి బదులుగా చక్కగా తాలింపు వేసుకుంటే గోంగూర పండుగకే పచ్చడి అయిపోద్ది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, అదిరిపోద్ది. ఎవరైనా ఫ్రెండ్స్ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు కొద్దిగా తీసి తాలింపు వేసి పెట్టండి. మీ పచ్చడిని చాలా రోజులు గుర్తు చేసుకుంటారు, ఆ రోజు పెట్టవే చాలా బాగుంది అని. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.